వైఎస్ఆర్ జిల్లాను గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. కడప నగరంలోని అక్కయ్యపల్లిలో నూతనంగా 1.25 కోట్లతో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు. నగరానికి సంబంధించిన కాంప్రిహెన్సివ్ వాటర్ పైప్ లైన్కి సంబంధించిన దాదాపు ఒక 400 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. 2 సంవత్సరాల్లో మరి ప్రతి ఇంటికి కూడా ట్యాప్డ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మంచి జరుగుతామన్న పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ, ఇవాళ ఈ డివిజన్లో మేము ఏదైతే పార్కును శంకుస్థాపన ప్రారంభించామో, ఈ పనులు ఏదైతే ప్రారంభించామో, బ్యూటిఫికేషన్ వర్క్స్ పార్క్ ఏదైతే ప్రారంభించామో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్మించుకునే ప్రయత్నం చేశారు. దీనికి కావాల్సిన జీవోలు ఇచ్చారు. మళ్ళా కోర్టుకు పోయి ఏడాదికి రూపాయి అద్దె అంట, ఏడాదికి రూపాయి అద్దెతో జీవో ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించుకునేటట్లు. మరి దేవుడి దయ వలన అప్పట్లో ఆ జీవో స్థానిక కార్పొరేటర్ సురేష్ గారు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబన్న వీళ్ళందరూ కూడా కోర్టుకెళ్ళి కోర్టులో ఆ జీవోను రద్దు చేయించి ఇవాళ మన ప్రభుత్వంలో ఇక్కడ బాగా సుందరమైన ఒక పార్క్ నిర్మించి ఈ డివిజన్ ప్రజానీకానికి మరి అంకితం చేయడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని తప్పకుండా మనస్ఫూర్తిగా ఆదరించవలసిందిగా ప్రజానీకాన్ని మొత్తం మనవి చేసుకుంటున్నా.